అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. సో ఈరోజు ఎపిసోడ్లో మీ అందరి కోసం ఏదో ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపిస్తున్నాను. అదేనండి కరివేపాకు రైస్. సో జనరల్లీ కరివేపాకు అంటే అస్సలు చాలామంది ఇష్టపడరు. సో ఆ కరివేపాకులో చాలా న్యూట్రియంట్స్ అయితే ఉంటాయండి. సో మనం హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కరివేపాకు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కరివేపాకు, పల్లీలు, డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నిమ్మకాయ, పోపు దినుసులు, ఇంగువ, ఆయిల్, సాల్ట్. ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు మంచిగా ఫ్రెష్గా వాష్ చేసుకున్నాము. సో దీన్ని మనము ఫస్ట్ ఇది పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. సో అంతకంటే ముందు మనం కడాయి హీట్ అవ్వంగానే అలానే డ్రై రోస్ట్ చేద్దాము. దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసే అవసరం లేదు. సో ఒక 5 to 8 మినిట్స్ అలా రోస్ట్ చేసుకుందాము. మనకు ఈ స్మెల్ అనేది వస్తుంది మంచిగా. సో దీంట్లోనే మనము పచ్చిమిర్చి, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. డ్రై రోస్ట్. సో కరివేపాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మనం ఇది తీసి పడేస్తుంటాము. సో అలా కాకుండా డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎస్పెషల్లీ మన హెయిర్ గ్రోత్కి కానివ్వండి, మన స్కిన్ కేర్కి కానివ్వండి చాలా మంచిది కరివేపాకు అనేది. సో డైలీ మనం ఏదో ఒక రకంగా ఐదర్ కరివేపాకు జ్యూస్ కానివ్వండి, లేదా కర్రీస్లో ఇలా పేస్ట్ వేసుకోవడం కానివ్వండి, చాలా బాగుంటుంది అలా ఇంక్లూడ్ చేస్తే. సో మనం మరీ డ్రైగా అవ్వకుండా కొంచెం మీరు చూస్తున్న విధంగా రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సో చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాము. లైట్గా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకుందాము. సో మన కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనము ప్రాసెస్ చేద్దాము. రైస్ స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకుందాము. ఇందులో ఒక సరిపడా ఆయిల్. సో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ. అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఆల్మోస్ట్ ఉండేవే. సో మనకు బయటికి వెళ్ళి తెచ్చుకునే అవసరమే లేదు. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో మినపప్పు, కొద్దిగా ఆవాలు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకుందాము. సో పోపు దినుసులు వేసిన తర్వాత చాలామంది ఇట్లా వెంటనే వేస్తారు. సో మనం దీన్ని కాసేపు వదిలేస్తే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అనేది, అరోమా అనేది బయటికి వస్తుంది. సో మనం ఒక్క 1-2 మినిట్స్ ఆగితే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ అనేది బయటికి అన్లాక్ అవుతుంది. మంచి టేస్ట్ వస్తుంది మనం తినేటప్పుడు కూడా. మన పోపు దినుసులు అయితే మంచిగా ఫ్రై అయ్యాయండి. దీంట్లో ఇంగువ వేసుకుందాము. సో ఇంగువ వేసుకోగానే మంచి స్మెల్ అయితే వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎండుమిర్చి. ఇది కూడా మీరు మీ స్పైస్కి తగ్గట్టు, మీ ఫ్లేవర్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 బ్రేక్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ వన్ పల్లీలు. సో పల్లీలు మీ టేస్ట్కి తగ్గట్టు, ఇంకా ఎక్కువ వేసుకుంటే క్రంచీగా టేస్టీగా బాగుంటుంది. సో పల్లీలు కూడా మీరు ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో. మంచి ఫ్లేవర్, టేస్ట్. అండ్ ఎస్పెషల్లీ పల్లీల వల్ల చాలా ప్రోటీన్ అనేది వస్తుంది మన బాడీకి. సో మన డైలీ డైట్లో పల్లీలు కూడా కన్జ్యూమ్ చేస్తే చాలా మంచిది. మనకు న్యాచురల్ ప్రోటీన్ అనేది వస్తుంది. సో ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాము ఒక 1-2 మినిట్స్ వరకు. అండ్ దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మన కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము. సో కరివేపాకు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. సో మన పేస్ట్ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో వేస్తే మనకి ఇంకా మంచి వైటమిన్స్ అనేది వస్తుంది. సో ఇది మనకు రెడీ అయిపోయిందండి. సో దీంట్లో మనము రైస్, బాయిల్ చేసుకున్న రైస్ వేసుకుందాము. సో పేస్ట్కి తగ్గిన కన్సిస్టెన్సీ వేసుకుందాము.
సో చాలా క్విక్గా 5-10 మినిట్స్లో ఒక 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇదైతే. మనము టైం లేని వారు, మనకు చాలా హరీబరీ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అండ్ మంచి మనకు బాడీలో ప్రోటీన్స్, ఫైబర్స్ అన్నీ అయితే వస్తుంటుంది. సో మనం రైస్తో పాటు పప్పు, సాంబార్, కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలాంటి కరివేపాకు రైస్, ఇలాంటి రైస్ ఐటమ్స్ చేస్తే మనకు అన్ని బ్యాలెన్స్గా అవుతుంది. సో రైస్ వేయంగానే మొత్తం కలిసే విధంగా కలిపేసుకుందాము మొత్తం ఇంగ్రీడియంట్స్. సో మంచి కలర్ వచ్చింది చూసారంటే, మన గ్రీన్ అండ్ ఇవన్నీ కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. సో వేడిగా మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయిందండి. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి వేసుకోవాలి, ఏంటి అంటే రోస్ట్ చేసుకున్న నువ్వుల పొడి. సో ఇదే అండి అసలైన ఫ్లేవర్ దీంట్లో ఇచ్చేది. సో నువ్వుల పొడి వేసుకుందాము అండ్ రైస్ దించే ముందర సాల్ట్ వేసుకుందాము. సో తగినంత సాల్ట్ వేసుకోండి. సో మన కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్. సో దీంట్లో కూడా మంచి మనకు వైటమిన్స్ అయితే ఉంటుందండి. సో ఇది వేసుకున్నాకైతే టేస్టే చేంజ్ అయిపోతుంది ఇంట్లో. సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు లెమన్ వేసుకుందాము. సో చాలా క్విక్గా, ఈజీగా, ఫాస్ట్గా అయితే మన కరివేపాకు రైస్ యమ్మీగా అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఇది లెమన్ పిండుకున్నాం కదా, కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సో వేడిగా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సో సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. సో చాలా క్విక్గా, ఫాస్ట్గా, చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పాటు అయితే చాలా హెల్దీగా, టేస్టీగా ఈ రైస్ అయితే చేశానండి. అసలు మీరు చెప్పే వరకు తెలియదు దీంట్లో కరివేపాకు ఉందని, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇది. సో మనం దీంట్లో నువ్వుల పొడి, పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. సో మన రైస్ అయితే రెడీ అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లో వేసుకున్నాను. సో చాలా సింపుల్గా మన కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. వేడి కరివేపాకు రైస్. చాలా టేస్టీగా, క్రంచీగా, మనం శనగపప్పు వేసుకున్నాం కదా, అది మన క్రంచ్ తగులుతుంది. పల్లీలు, నువ్వుల ఫ్లేవరు, నువ్వుల పొడి వేసాం కదా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. అండ్ ఈ రెయినీ సీజన్కి అయితే ఇది చాలా బాగుంటుంది. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా మంచిగా స్నాక్స్ పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి కరివేపాకు రైస్. సో నేను చూపించిన విధంగా మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ, బాయ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.